ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే నేనైతే అల్లం పేస్ట్ చేద్దామనేసి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అదైతే అల్లం అయితే తీసి అక్కడ పెట్టాను. కానీ ఇంకా ఈ మధ్యలో ఏదో ఒక పని అయితే సరిపోతుంది. ఇంకా ఆ పని ఈ పని అది మాత్రం అక్కడే ఉంది. ఈలోపు నేనైతే ఇంకా 1, 2 సామాన్లు ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా ఇంకా అప్పుడు ప్రశాంతంగా అదైతే చేద్దాం అనుకుంటున్నాను. అయితే అల్లం అయితే ఇక్కడ కడిగేసాను. కడిగేసి కొద్దిగా పొట్టు కూడా తీసేసాను అనమాట. పని చేసేటప్పుడు మాత్రం నీట్గా ఉండాలనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడైతే నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం పని లేదు. ఇంకా టిఫిన్స్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అల్లం తీసుకోవాలి. దాంతోపాటు ఇంకా చికెన్ చేయాలి. వంట ఉంది, రైస్ చికెను. ఇంకా అల్లం అయితే శుభ్రంగా కడిగేసాను. దాంతోపాటు కొద్దిగా పొట్టు కూడా తీసాను. అయినా సరే దానికి బాగా మట్టి ఉంటుంటుంది కదా, 2-3 సార్లు కడగాల్సిందే. అట్లానే ఇంకా 2-3 సార్లు కడిగి ఈ పొట్టు తీసిన తర్వాత కూడా ఒకసారి బాగా నీట్గా కడిగేసుకొని అప్పుడు మాత్రం మళ్ళీ ఇంకా మిగిలిన పొట్టు మొత్తం కూడా తీసేస్తాను. ఇలా చేసుకున్నామంటే మాత్రం నాకు ఇది ఒకసారి చేసుకున్నానంటే నాకు ఒక 1 మంత్ వరకు వచ్చేస్తుంది. ఒక పావు కిలో అల్లానికి ఒక 100 గ్రాములు అట్లా చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఇంకా ఒకేసారి నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా అది మాత్రం 1 మంత్ వరకు ఇబ్బంది ఉండదు. కొంచెం మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువే కాబట్టి నాకు అల్లం ఎక్కువే కావాలి. ఇక్కడైతే మొత్తం పొట్టు ఇలా తీసేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద అల్లం అయితే పర్వాలేదు. ఇదైతే కొద్దిగా చిన్నగా ఉంది. దీనికైతే ఎక్కువ కొంచెం ఇదైతే నాకు ఈరోజు అయితే కొద్దిగా రిస్క్ అనిపించింది. అల్లం కూడా బాగా వైట్గా అన్నట్టు లేదనమాట కొంచెం. ఇంకా సరే ఇంకా పొట్టు అయితే అయిపోయింది. ఇంకా వీటిని మళ్ళీ ఒకసారి వాటి సందుల్లో అట్లా మట్టి ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా 1-2 సార్లు గట్టిగా కడిగేసుకుంటే మనకి ఇసుక అనేది తగలదు కదా. నేనైతే ఒక్కొక్కసారి ఫస్ట్ అల్లం చేయాలనుకుంటే దాన్ని ఒక పావు గంట వరకు వాటర్లో వేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత పని అయిన తర్వాత ఇంకా దాన్ని శుభ్రంగా ఇంకా చేసేసుకుంటాను అనమాట. అట్లయితే నాకు మట్టి ఈజీగా పోతుంది, ఎక్కువ టైం పట్టదనమాట, రిస్క్ కూడా ఉండదు. ఇప్పుడైతే నేను మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా అల్లం తీయడం అయిపోయింది కదా, ఇంకా అదే వాటర్తో కొద్దిగా పోసేసి ఆ ఉన్న ప్లేస్ మొత్తం కూడా నీట్గా సర్దేసేసుకుంటే ఇంకా చిరాకు అనేది ఉండదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకా చేస్తూ ఉంటాం, ప్లేట్లు అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇలా చేసేసుకుంటే తొందరగా వెంటనే చేసినప్పుడే సర్దుకుంటే నీట్గా ఉంటుంది. మనకు కూడా మైండ్ కూడా కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే వాటిని ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ముందైతే చిన్నులపాయలు తెచ్చేసుకున్నాను, అలాగే మిక్సీ గిన్నె కూడా తీసేస్తున్నాను. ఇంకా మిక్సీ గిన్నెలోనే ఇవి అయితే ముక్కలు కట్ చేసి వేసేస్తాను. నాకైతే కత్తిపీటే అలవాటు అనమాట, చాకు అసలు అంతగా అలవాటు లేదు. ఆ చాకు అలవాటు అంటే మాత్రం ఇంకా కూరగాయలు అట్లా ఏదన్నా టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేయగలం. కానీ నాకు ఈ అల్లం ఇవి కట్ చేయాలంటే చాకుతో, అల్లం గట్టిగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే. నాకు ఫస్ట్ నుండి కత్తిపీట అలవాటు, దానికైతే ఫటాఫటా కట్ చేసేస్తాను. ఇంకా ఈరోజు మాత్రం దీన్ని చాకుతోనే చేయాల్సి వస్తుంది. ఇంకా ఇందులోకి పావు కిలో అల్లం కాబట్టి నేను ఇక్కడ ఒక 100 గ్రామ్ చిన్నులపాయ అయితే వేస్తాను. ఇంకా ఎక్కువైతే వేసుకోను, కానీ ఒక 100 గ్రామ్ అనుకోండి. కానీ ఇప్పుడు కొంచెం అటు ఇటుగా అయితే వేస్తున్నాను, చేతి మీద వేయడం కదా. ఇప్పుడైతే ఇంకా మిక్సీ జార్ పెట్టేసుకొని ఇది మాత్రం మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఇందులో అంతగా వాటర్ అయితే వేయను. వాటర్ వేసామనుకోండి లూజ్గా అయిపోతుంది. అంతేకాదు మనం కర్రీలో వేసినప్పుడు కూడా తొందరగా ఏమవుతుందంటే ఇది అడుగంటిపోతుంది అనమాట అల్లం. అందుకోసమే నేను వాటర్ వేయకుండా కొద్దిగా చిక్కగా చేస్తాను. అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది ఇది 1 మంత్ నిల్వ చేసుకున్న టేస్ట్ అనేది పోదనమాట. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా ఉన్నదాన్ని ఏదో ఒక చుక్క అట్లా యాడ్ చేసుకుంటా మెల్లిగా మిక్సీ పట్టుకుంటే కనుక మీకు చిక్కగా ఉంటుంది, దాని టేస్ట్ అలాగే ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. వాటర్ ఎక్కువ వేసుకోకండి, కూర అప్పుడు కూడా అడుగంటేసి అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసమే నాకైతే ఇది 1 మంత్ అయినా కూడా ఇప్పుడు చేసినట్టే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా ఇందులోకైతే నేను ఉప్పు వేస్తాను, దాంతోపాటు పసుపు కూడా వేస్తున్నాను. ఇంకా పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకా అస్సలు పాడవ్వదనమాట. మీకు అల్లం చిన్నులపాయ పేస్టు 1 మంత్ వరకు నిల్వ ఉండాలి, దాంతోపాటు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే కనుక కొద్దిగా ఉప్పు, దాంతోపాటు పసుపు, మనం అల్లం చిన్నులపాయ పేస్టు మిక్సీ వేసుకునేటప్పుడు ఈ 2 యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఇంకా 1 మంత్ అయినా సరే మీరు ఇప్పుడే వేసినట్టు అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట.
ఇంకా నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఇంకా అందుకోసమే నా అల్లం పేస్ట్ అయితే చక్కగా ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటది. ఎందుకంటే ఈరోజంతా మనం మిక్సీయే వాడుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు కర్రీలోకి కొంచెం కొంచెం వేయాలంటే కష్టం. వేయాలనుకుంటే వేస్తాం అదేం లేదు. కాకపోతే ఇంక ఇట్లా అలవాటైపోతుంది కదా! ఈ రోజుల్లో మాత్రం. అందుకోసమే నేను మాత్రం ఇలా రెడీ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు ఇంకా తీసేసి ఇంకా కర్రీలో వేస్తాను. ఇంకా ఇదండి. ఎక్కువే వీక్లీ 2 టైమ్స్ నాన్ వెజ్ తింటాం కాబట్టి, ఈ పావు కేజీ గూడా చక్కగా 1 మంత్‌కి అయిపోతది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇట్లాగే ఇంకా పట్టేసుకుంటాను. ఈరోజైతే ఇంకా అల్లం పేస్ట్ ఖచ్చితంగా తీసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగుంది. కొద్దిగుంటే ఇంక అది సరిపోదులే అనేసి ఇప్పుడైతే మేము ఇంకా చికెన్ తెచ్చేసారు మా వారు. ఇంకా ఇక్కడైతే చికెన్ అందుకోసమే ఈరోజైతే అల్లం పేస్ట్ పట్టాను. మాకు ఇంట్లోదే ఎక్కువగా తీసుకుంటాము. బయట కొన్నవైతే అల్లం పేస్ట్ అంత వాడము. ఒకసారి ఇట్లనే వాడాం గానీ పుల్లగా ఉందనమాట. ఏంటి పుల్లగా అనేసి ఇంకా సరే అని ఇంక వద్దులే అనుకోని ఇంక ఈరోజు మాత్రం ఇది చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా వంట చేసేయాలి, అన్నం చేయాలి, రైస్ చేయాలి, 2 కూడా చేయాలి. ఇంకా ముందైతే ఇంకా చికెన్ అయితే కడిగేసేసి పక్కన పెట్టుకుంటాను. నాకైతే చికెన్ ముందు కడిగేసి పక్కన పెట్టుకోవడం అలవాటు. జల్లెడ బుట్టలో గానీ అందులో లేదా ప్లేట్‌లో గానీ పెట్టేసేసి పెట్టుకుంటే అందులో చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తాయి కదా! అప్పుడు చికెన్‌లో అనేది నాకు వాసన అనేది ఉండదనమాట. అందుకోసం ఎక్కువ శాతం ముందు కర్రీ తెచ్చేస్తే మాత్రం నేను ఇలా నీట్‌గా కడిగేసేసి ఇప్పుడు దీనికి గట్టు ఉంది కదండీ! దాని అంచు మీద పెట్టాను. ఇలా కూర పెడతా ఉంటుంటే ఇంకా ఈ డౌన్‌కి వాటర్ అంతా కూడా కారిపోతాయన్నమాట. ఆ తర్వాత ఈ చికెన్ వరకు నేను తీసేసుకుంటాను. ఇట్లా వాటర్ వెళ్ళిపోయిందనుకోండి కడిగిన తర్వాత చికెన్‌లో వాటర్ అంతా వెళ్ళిపోతే చికెన్ కర్రీ వండినా కూడా వాసన అనేది ఉండదండి. నీసు వాసన అనేది ఉండదు. ఇంకా నాకిది తెలిసిన కాడ నుండి ఇంకా జల్లెడ బుట్టలో అయితే వేసేస్తాను. జల్లెడ బుట్టలో వేస్తే ఉన్న వాటర్ మొత్తం పోతాయన్నమాట. ఇంకా అప్పుడు కర్రీ కూడా టేస్ట్‌గా ఉంటది. ఇంక ముందైతే ఇప్పుడైతే కడిగేస్తున్నాను. ఇంకా ఈరోజైతే 2 వంటలు చేసేస్తున్నానండి. వంట అంటే ఏముందిలే గానీ చికెన్ చేశాక చారు పెట్టేస్తాను. టమాటా చారు. ఇంకా అది ఉంటే మాత్రం భలే టేస్ట్‌గా ఉంటది. ఇంకా దాంతో పాటు పెరుగనమాట. నేను చికెన్ అయితే ఒక్కసారే కడుగుతానండి. 2 సార్లయితే కడగను. ఒకసారి కడిగేసానంటే ఇంకంతే. ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే కడగాలి నేను. రైస్ కడిగి ఇంకా రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను. ఎక్కువ శాతం అయితే ఇత్తడి గిన్నెలోనే చేస్తాను. ఒక్కొక్కసారి రైస్ కుక్కర్‌లో చేసేస్తా. కాకపోతే రైస్ కుక్కర్‌లో అంటే మాత్రం ఎక్కువగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే రైస్ కుక్కర్‌లో రైస్ బాగొస్తది. లేదు నానబెట్టుకోకుండా అలాగే వండేసామనుకోండి కొంచెం బాగా పలుకుగా అనిపిస్తది. మామూలుగా గంజి అందులో వార్చం కాబట్టి, అదే గంజి వార్చేదైతే కొద్దిగా ఎక్కువ ఉడికినట్టు మనం చూసుకొని గంజి తగినట్లుగా మనమైతే వార్చుకోవచ్చు. ఇంకా రైస్ కుక్కర్‌లో బియ్యం అయితే కడిగేసాను. ఇంకా ఎసురుకు వేసుకుంటాను. ఇదైతే మామూలు వాటర్ అండి. నేను ఎసురుకైతే ఫిల్టర్ వాటర్ వేస్తున్నాను. ఇంకా ఎప్పుడు ఆ రాగి బిందెలో ఒక బింది చిన్న బిందె అది చాలా బుడ్డది 1½ లీటర్ పడతదనమాట అందులో వాటరు. ఇంకా అది ఎప్పుడూ నిండుగా పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడైనా సరే వంటలో ఇంకా తాగాలన్నా, చేయాలన్నా వంటకి అన్నిటికి కూడా ఇంకా ఆ వాటరే యూజ్ చేస్తాను. ఇంకా వాటర్ బాటిల్స్‌లో కూడా బాటిల్స్ నింపాలన్నా కూడా అంతేనండి. ఆ బింది చక్కగా పట్టేసుకుంటాం. ఇంకా బాటిల్స్ ఇంకా దాంతో పోసేస్తాననమాట. ఇంకా బాటిల్ తీసుకెళ్ళి ఆ ఫిల్టర్ దగ్గర పట్టుకొని చేయాలి అంటే మాత్రం చాలా రిస్క్ అనమాట. ఇంకా బింది కాబట్టి మూతి పెద్దగుంటది కాబట్టి దాని కింద పెట్టేసామంటే చక్కగా నిండిపోతది. నిండిపోయినట్టు ఇంకా బాటిల్స్ అయిపోయినట్టుగా నేను ఫిల్ చేసేస్తాను. నాకైతే ఇది మాత్రం చాలా ఈజీ. అంతేకాదు ఏదైనా సరే ఏ పనైనా సరే ఈజీలాగా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ చూసారు కదా! ఇంకా ఈ బాక్స్‌కైతే వచ్చేస్తది. ఇంకా కొద్దిగా మిగిలిందనుకోండి నేను కర్రీలో అయితే వేసేస్తాను. ఇంకా ఇలా బాక్స్‌కి ఎత్తేసుకొని ఇంకా దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చూడండి ఎంత గట్టిగా ఉందో. బాగా చిక్కగా ఉందనమాట. లూజ్‌గా అయితే అసలు పట్టను నేను. అలా అయితే తొందరగా పాడవుతదని నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడైతే ఇంకా చికెన్‌కి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. 1½ కేజీ తెచ్చారు కదండీ! నేనైతే ఇక్కడ ఒక 5 ఆనియన్స్ ఏస్తున్నాను. దాంతో పాటు ఇంకా కొబ్బరి, గసాల పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా గ్రేవీ సరిపోతుంది. ఇంకా చికెన్ వండడానికి కూడా గిన్నెలు కూడా ఇది చికెన్‌దని, పప్పుదని అట్లయితే సెపరేట్‌గా పెట్టుకున్నామండి. ఇంకా చికెనయితే ముందుగా నేనైతే ఉప్పు, కారం వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే, మనం చికెన్ చేసేటప్పటికి ఇది ఇంకా చక్కగా బాగా ఉప్పు, కారంలో బాగా మాగుతదనమాట. ఇంకా అంతేకాదు మనకి కర్రీ కూడా తొందరగా ఉడికిపోతదనమాట. ముందు ఫస్ట్ ఇట్లా ఉప్పు, కారం వేసేసి మనం కలిపి పక్కన పెట్టుకున్నామనుకోండి, ఈలోపు మనం చక్కగా తిరగమాత ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గేలోపు ఈ ఈ చికెన్ కూడా చక్కగా మాగిపోతదనమాట.
ఉప్పు, కారం బాగా పడతాయి. పట్టిన తర్వాత ఇంక మనం వెంటనే ఇంకా కూర వండుకున్నా గూడా ఇదేందంటే తొందరగా ఉడికిపోతది కూర గూడా. ఇంకిక్కడ నాకేమి పని లేదండి. వెంటనే ఇంక కర్రీ చేసేస్తాను. ఎలాగో అంత పని అయిపోయింది కాబట్టి ఇంక వెంటనే కర్రీ చేసేస్తా. దానికోసమైతే గిన్నె రెడీ చేసుకున్నాను గదా! ఇంకా ఆయిల్ అయితే వేసేస్తాను. ఇంకా వీటికైతే 2 గరిటెల ఆయిల్ వేసేస్తాను. చూస్తున్నారు గదా! గరిటె అయితే చాలా పెద్దది. అందుకోసమే 2 ఏసేస్తాను. అంతేకాదు ఇక్కడైతే మాకు స్కిన్‌తో తెచ్చారు. అందుకోసమే అందులో గూడా మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకా దీనికోసం అయితే చెక్క, లవంగాయ వేశాను. ఇంక ఇవి కొద్దిగా వేగాలండి చిటపట అంటే గనక. ఇంకా పెద్దుల్లిపాయలు వచ్చేసరికి ముక్కలుగా వేసుకోవచ్చు. లేదంటే నేను ఈరోజైతే మిక్సీ వేశాను. మిక్సీ వేసామనుకోండి ఇది చపాతీలో కూడా తినొచ్చనమాట. నేను అట్లాగే చపాతీలో ఈవినింగ్ చపాతీకి కూడా పనికొస్తుందనేసి నేను చపాతీలోకి తినేటట్లయితే మిక్సీ వేస్తానండి పెద్దుల్లిపాయలు. లేదు రైస్‌లోకి అనుకుంటే మాత్రం నేనింకా ముక్కలు కోస్తాను. ఎట్లా కుదిరితే అట్లా, ఇట్లా అట్లా అని అయితే ఏం లేదు. ఇంకా దీంతో పాటు ఉప్పు, కారం వేసేసుకుంటున్నాను. కొంచెం కారం మాత్రం తక్కువే వేశాను. మనం కూర కలుపుకునేటప్పుడు కూడా కారం యాడ్ చేసుకున్నాం గదా! అందుకోసమే ఇంకా లాస్ట్‌కైతే చూసి ఆ తర్వాత తగ్గితే గనక కొద్దిగా యాడ్ చేసుకుంటాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా 2 స్పూన్స్ ఏసాననమాట. ఇంకా ఇది చిక్కదే కాబట్టి ఆ మాత్రం సరిపోతది. మరీ ఎక్కువ వేసుకున్నామనుకోండి అస్సలు బాగోదు. అట్లని తగ్గినా కూడా బాగోదు. అప్పుడు టేస్ట్ రాదనమాట. ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ వరకి మగ్గిచ్చేసాను. ఇంకా ఉల్లిపాయ, అల్లం పేస్ట్ అంతా కూడా మగ్గిపోతది. ఇప్పుడు కూర వేసుకుంటాను. బావుంటదండి. ఇట్లా ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్నామనుకోండి కూర టేస్ట్ కూడా బావుంటది. చక్కగా ఇప్పుడు ఇది మగ్గడం కూడా తొందరగా ఉడికిపోతదనమాట. ఇంకా ఇప్పుడు ఇదంతా ఏసేసుకొని ఒకసారి కలిపేసుకుంటా. చూసారు కదా! స్కిన్‌తో తెచ్చారు కాబట్టి ఆయిల్ స్కిన్‌తో కర్రీ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ తక్కువ వేసుకుంటాను. వితౌట్ స్కిన్ అయితే గనక అప్పుడు కొద్దిగా ఆయిల్ మాత్రం ఎక్కువే తీసుకుంటది. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని ఇంకా దీన్నైతే 10 నిమిషాల పాటండి ఇంకా కల్లిచ్చే పని లేకుండా చూసారు కదా! ఇలా మొత్తం మగ్గిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. అంతే. ఇప్పుడైతే ఇంకా కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసి ఇప్పుడే ఎసురు వేసేస్తుంటాను. ఇంకా ఆ మిక్సీని జార్‌లోనే వాటర్ వేసేసుకొని దాంతో పాటు ఇంకా తగ్గితే గనక ఇంకో గ్లాస్ వాటర్ గూడా యాడ్ చేసేసాను. ఈరోజైతే కొద్దిగా లూజ్‌గానే కర్రీ వండుతాను. ఎందుకంటే ఈవినింగ్ చపాతీ అని చెప్పాను గదా! అందుకోసం దానికి తగ్గట్టుగా అయితే ఈరోజు చేసేస్తాను. ఇంకా దీన్ని గూడా ఒక పావుగంట వరకి. ఇప్పుడైతే ఇంకా టమాటో చారుకైతే రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా పెద్దుల్లిపాయ ఎక్కువ అవసరం లేదండి. దాంతో పాటు కరివేపాకు, కొత్తిమీర ఇది మాత్రం చారు పొడి అనమాట. ధనియాలు, జీలకర్ర వేసి చేశాను ఎండుమిరగాయలతో. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఒక్క స్పూన్ అయితే చాలండి. చారుకి భలే రుచొస్తది. ఇక్కడైతే చింతపండు రసం అయితే రెడీ చేసుకున్నాను. దీనికంటూ ప్రత్యేకించి ఏం చేయనండి. చేసేటప్పుడే గబాలన హాట్ వాటర్ పెట్టేసి అందులో చింతపండు ఏసేస్తాను. అంతే దెబ్బకయ్యి చింతపండు నానిపోతది. దాంతో పాటు కారంకి మాత్రం చూసారు గదా! చారు పొడిలో కూడా కొద్దిగా ఉంటదనమాట. దాంతో పాటు ఒక పచ్చిమిరకాయ ఏసాను. చారుకి మాత్రం కారం ఎక్కువ వేసుకోవాల్సిన పనే లేదండి. ఓ చిటికెడు ఏసుకున్నా చాలు. నేనైతే చారుకి కొత్తిమీర, కరివేపాకు మాత్రం ఖచ్చితంగా ఏస్తాను. ఈ 2 ఏదో ఒకటైతే ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి. కానీ కొత్తిమీర నిజంగా వేసుకుంటే కొత్తిమీర చాలా టేస్ట్ వస్తది. ఇక్కడైతే టమాటా మాత్రం ముక్కలు వేయను. ఓన్లీ ఇలా మిక్సీ పట్టుకొని మాత్రమే జ్యూస్ ఏస్తాను. అప్పుడేనండి చారు బావుంటది. మీకు ఇంకా చింతపండు పులుపు అనేది అనిపించదనమాట. ఈ టమాటా ఇలా ఏసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటది. మనకి కొద్దిగా చిక్కగా అని కూడా అనిపిస్తది. ఇందులోకైతే నేను పసుపు వేస్తాను. కొందరైతే చారులోకి పసుపు ఏసుకోరు. నేనైతే అలవాటనమాట పసుపు వేసేసుకుంటాను. అది చారు పొడి అది వేరే ఉంటదండి. కంది పొడితో చేస్తారనమాట. ఇప్పుడు చారైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. కూర, చారు కూడా 2 ఒక టైంకి అయిపోతాయి. మనకు రిస్క్ అంటూ ఏముండదు. ఇలా కూర అయితే చూడండి దగ్గరకొచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి మిగిలినవి ఏసేసుకుంటాను. ఈరోజైతే గ్రేవీ ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు. మామూలుగా ఇట్లా ఉంటేనే బావుంటదండి. అందులో చారు కూడా ఉంది కాబట్టి మన దగ్గర. కొంచెం లూజ్‌గా ఉంది. ఇంకొక 10 మినిట్స్ అట్లా ఉడికిందంటే ఈ వాటర్ అంతా కూడా కొంచెం చిక్కబడిపోతది. ఇప్పుడైతే కూర దగ్గరకొచ్చేసిందండి. స్కిన్‌తో తెస్తే కూర కూడా నిజంగా తొందరగా ఉడికిపోతదనమాట. ఒకసారి చూడండి కావాలంటే. స్కిన్‌కి కూడా కొంచెం వండేటప్పుడు టైం కొంచెం ఎట్లైనా డిఫరెంటే ఉంటది. స్కిన్‌తో తెస్తే తొందరగా అయిపోతది.
ఇంకా ఈరోజైతే ఇలా చాలా బాగుందండి. కారం కూడా సరిపోయింది. ఇంకా నేను యాడ్ చేయట్లేదు. ఇంక ఇప్పుడైతే ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు తగ్గిందని ఉప్పు మాత్రం వేశాను. మేమైతే కర్రీలో లాస్ట్‌కి ధనియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాము. ఇంకా నేను ఎక్కువ చెప్పాలంటే కొత్తిమీరే ఉంటే వేస్తాను, లేకపోతే అయితే లేదు. ధనియాల పొడి మాత్రం ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. ఇంక ఎలాగో ధనియాలైనా కొత్తిమీరైనా ఒకటే కదా అనేసి, ఇంకా ఆకు తొందరగా ఉంటే ఉంటది, లేకపోతే పాడైపోతదని ఎక్కువ దీనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వను. ఓన్లీ ధనియాల పొడి ఏసైనా సరే ఇంకా దింపేస్తాననమాట. ఇంక ఇదండి మాటల్లో చక్కగా చికెన్ అయితే చేసేసాము. ఇంకా ఇక్కడ చారనమాట. చారు కూడా చూడండి చక్కగా పొంగిపోతున్నాయి. ఒక 2 పొంగులైతే చాలు ఇంకా తీసేయడమే. దీనికోసం పప్పుచారులాగైతే నేను ఎక్కువ కాచుకోను. కొద్దిగా ఉప్పు అయితే చూసుకున్నాం అనుకోండి సరిపోతుందనమాట. ఈ టమాటా చారు కాచేటప్పుడు ఖచ్చితంగా ఒక చిటికెడు జీలకర్ర వేసుకోండి. అప్పుడు చారుకి మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. దాంతోపాటు 4 మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా నాకైతే చారు పొడిలో వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ నేను సపరేట్గా వేసుకో అవసరం లేదు. ఇంకా తిరగమాతకైతే ఇక్కడ కళాయి పెట్టేసేసుకున్నాను. చారు అట్లాగే ఉట్టిగా తినలేమండి, ఖచ్చితంగా పోపు వేసుకోవాల్సిందే. ఇందులో కూడా కొద్దిగా ఒక చుక్క ఆయిల్ ఎక్కువైనా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే చారు అనేసరికి మనకు అంత ఆయిల్ తీసుకోదు. కొంచెం వేసుకున్నా కూడా ఒక హాఫ్ గరిటె వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే దీన్ని పోపు వేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను చిన్నులపాయ వేసేస్తాను. ఇంక ఈ ఆయిల్తో పాటు ఈ చిన్నులపాయ కూడా వేడైపోతుంది అనమాట. అది ఆ చిన్నులపాయ వేయడం అలవాటు అనుకోండి, అయినా కూడా టేస్ట్ కూడా ఇట్లా చిన్నులపాయ వేస్తే ఆ టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా పోపుల్లో అన్నీ కావాల్సినవి అన్నీ వేసేసుకొని ఇందులోకి ఎండుమిరగాయ వేస్తున్నాను. ఎలాగూ మనమైతే కారం తక్కువ. దాంతోపాటు ఈరోజైతే కరివేపాకు ఇందాక వేసేసాను, ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఉన్న కొత్తిమీర మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ఇంకా ఇది వేగిన తర్వాత చారు మొత్తం కూడా ఈ కళాయిలోనే వేస్తానండి. చారు గిన్నెలో మాత్రం నేను ఈ పోపు తీసుకెళ్ళి వేయను. ఎప్పుడైనా సరే పోపు ఎక్కడ వేసుకుంటున్నామో మనం పప్పు కానీ పప్పుచారు కానీ ఏదైనా సరే అందులో వేసుకుంటేనే మనం వండిన ఈ పప్పు కానీ పప్పుచారు కానీ చారు కానీ అన్నిటికీ ఈ పోపు అనేది పడుతుందనమాట. కొందరేమో సింపుల్గా గిన్నెలో పోపు వేసేసి అది తీసుకెళ్ళి పప్పుచారులో పప్పులో వేస్తుంటారు. అప్పుడు నిజంగా చూడండి డిఫరెంట్ తెలుస్తుంది, ఎట్లయినా సరే తేడా ఉంటుంది. ఇలా చేసిందేమో చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేస్తే మాత్రం ఆయిల్ పట్టినట్టు ఉండదు, నాకైతే అట్లనే ఉంటుంది. నాకు ఆయిల్ అట్లా చేస్తే మాత్రం టేస్ట్ తక్కువే అనిపిస్తుంది. కొంచెం రిస్క్ అయినా సరే తప్పదండి, మనం ఇలా చేసుకుంటే మాత్రం మనం తినే టేస్ట్ కోసమే కాబట్టి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎక్కువ చెప్తున్నా అనుకోవద్దు. ఇంక ఈరోజైతే చికెను చారు అన్నీ చేసేసామండి, ఒకదానికొకటి మంచి రుచితో అనమాట, మంచి కాంబినేషను. ఇంక ఇప్పుడు వంట అయితే అయిపోయింది. ఇంకా చిన్న చిన్న సామాన్లు ఉంటే మొత్తం సర్దేసేస్తాను. ఇంకా మెయిన్ అయితే మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ అయితే నేను రోజు పెడతాను తీస్తానన్నమాట. అక్కడే ఉంచట్లేదండి, పొయ్యి పక్కనే హీట్ కదా పాడవుతుంది కలర్ నాకు అనిపిస్తుంది. ఫస్ట్ తెచ్చినప్పుడు మంచి కలర్ ఉంది కానీ ఇప్పుడు అట్లా లేదు. అందుకోసమే మిక్సీ ఎప్పుడు వేస్తే అనమాట అప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసి పక్కన సర్దేస్తున్నాను. అంతేకాదు మనకు స్పేస్ కూడా ఉంటుంది అనమాట అట్లా తీసేసుకుంటే. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని వంట అంతా అయిపోయిందండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ అండి, ఇంకా సెలవు ఈ రోజుకైతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.